ప్రస్తుత కాలంలో ఎవరైనా యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించి జీవిస్తుంటే ఈ లోకంలో ఉండేవారు అంటున్న మాటలేంటో తెలుసా? ఎరా, బ్రిటిష్ మతంలో చేరిపోయావా? కులం తక్కువ దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? కులం తక్కువ దేవుణ్ణి నమ్ముకున్నావా అనే మాటలు అంటూ ఉంటున్నారండి. ఏవండి, క్రైస్తవ్యం అనేది మతం కాదు, ఇది ఒక మార్గం. యేసుక్రీస్తు ద్వారా స్థాపించబడిన ఏకైక పరలోక మార్గం ఇది. దేవుడు మనలను ప్రేమించి ఏర్పరిచిన మార్గం. ప్రపంచంలో ఎన్నో వేల రకాల మతాలు ఉన్నాయి, మత గ్రంథాలు ఉన్నాయి, అనేక రకాల ధర్మాలు ఉన్నాయి. అయితే ప్రతి మతం మనిషి ఎలా జీవించాలి, మనిషి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. కానీ క్రైస్తవ మార్గం ఏం చేస్తుంది అంటే పరలోకానికి వెళ్ళడానికి మార్గం ఏంటో చూపిస్తుంది. యేసయ్య అంటారు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప మరెవ్వడును తండ్రి యొద్దకు చేరలేడని. నిజమే, ఇది బ్రిటిష్ వాడి మార్గం కాదు, తెల్లవాడి మార్గం కాదు, కులం తక్కువడి మార్గం కాదు. క్రైస్తవ్యం అంటే పరలోకానికి చేర్చే మార్గం. నీకు పరలోకం వెళ్ళాలని ఆశ కలిగితే ఖచ్చితంగా క్రైస్తవ్యాన్ని అంగీకరించు. నిశ్చయముగా క్రీస్తుని వెంబడించు. క్రీస్తుని వెంబడిస్తే పరలోకానికి చేరుకుంటావు. నీ పాపాలకు ప్రక్షాళన దొరుకుతుంది. నిశ్చయంగా క్రీస్తుని వెంబడించే వ్యక్తిగా పొందువుగాక. ఆమె. నీ దగ్గర కాసులున్నప్పుడు కలుపుకునే ప్రేమ ఈ లోకంలో ఉన్న ప్రేమ. నీ దగ్గర బలం ఉన్నప్పుడు కలుపుకునే ప్రేమ మన బంధువుల ప్రేమ. నీ దగ్గర డబ్బులున్నప్పుడు కలుపుకునే ప్రేమ మన దోస్తుల ప్రేమ. నీ దగ్గర యవ్వనం ఉన్నప్పుడు కలుపుకునే ప్రేమ ఈ లోక ప్రేమ. నీ దగ్గర బలం ఉన్నప్పుడు, బలగం ఉన్నప్పుడు మావాడు అనే ప్రేమ ఈ లోకంలో ఉన్న ప్రేమ. ఆ ప్రేమలన్నీ నువ్వు బాగున్నంత వరకే ఉంటాయి. కానీ నేను ఆరాధిస్తున్న నా యేసయ్య ప్రేమ నువ్వు ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, నీ దగ్గర అర్హత లేకపోయినా, విటివాడివైనా, అంగవైకల్యము కలిగిన నిన్ను విడువని ప్రేమ, మరువని ప్రేమ నా యేసయ్య ప్రేమ. నిశ్చయముగా ఆయన ప్రేమ నీకు సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమేన్.